నమస్తే అండి. వెల్కమ్ టు ఐకార్ డిజైనర్ సాఫ్ట్‌వేర్. ఈరోజు మనము ఒక ప్రోడక్ట్ యొక్క లేబుల్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా ఒక టెంప్లేట్ అనేది ముందుగా మనం క్రియేట్ చేసుకోవాలి. ఈ టెంప్లేట్ సైజ్ వచ్చేసి విడ్త్ వచ్చి 54 హైట్ వచ్చి 54 తీసుకున్నాను. మనము ఏ ప్రోడక్ట్ లేబుల్ చేస్తున్నామో దాన్ని బట్టి మనం నచ్చిన సైజు మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. ఈ ప్రోడక్ట్ అనేది రాణిగారి ఇంటి రుచులు అని ఒక ఫుడ్ ప్రోడక్ట్ కోసం తయారు చేస్తున్నాం. ఇక్కడ మనము ప్రోడక్ట్ యొక్క నేమ్ ఎంట్రీ చేసుకోవడం కోసం ఒక చిన్న స్పేస్ వదిలేసామన్నమాట. ఈ లేబుల్ అనేది జేపీజీ ఫార్మాట్‌లోనే మనం క్రియేట్ చేసుకోవాలి. ఎక్సెల్ షీట్. ఎక్సెల్ షీట్‌లో కాలమ్ ఏలో మనం 1001 నుంచి డేటా ఎంట్రీ చేసుకోవాలి. 1001 నుంచే ఎందుకంటే సీరియల్ వైస్‌గా డేటా మనకి జనరేట్ అవుతుంది. కాబట్టి 1001 నుంచి జనరేట్ చేసుకోవాలి. కాలమ్ బిలో మనం ప్రొడక్ట్స్ యొక్క డీటెయిల్స్ ఎంట్రీ చేసుకున్నాం. ఎప్పుడైనా సరే డేటా అనేది షీట్ నంబర్ 1 ఫస్ట్ షీట్‌లో ఉన్న డేటాని సాఫ్ట్‌వేర్ యాక్సెప్ట్ చేస్తుంది కాబట్టి షీట్ నంబర్ 1లోనే డేటా ఎంట్రీ చేసుకోవాలి. ఎక్సెల్ షీట్ ఎప్పుడైనా సరే ఎక్సెల్ 97 2003 వర్క్ బుక్. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయి. ఎక్సెల్ 97 2003 వర్క్ బుక్ ఫార్మాట్‌లోనే మనము ఎక్సెల్ డేటా సేవ్ డేటా ఎప్పుడైనా సరే ఒక్కటే ఫోల్డర్‌లో ఉండేట్టు చూసుకోండి. ఎందుకంటే మనం సాఫ్ట్‌వేర్ వాడేటప్పుడు ఈ ఫోల్డరే ఓపెన్ అవుతుంది. మన డేటా కోసం వెతుక్కునే అవసరం ఉండదు. ఇప్పుడు మన సాఫ్ట్‌వేర్‌లో ఒక ప్రోడక్ట్ యొక్క లేబుల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఫస్ట్ న్యూ ప్రాజెక్ట్ నేమ్ మనం ఎంటర్ చేసుకోవాలి. ఫ్రంట్ అండ్ బ్యాక్ అని అడుగుతుంది. ఫ్రంట్ కార్డ్ సెలెక్ట్ చేసుకుందాం. ఈ హారిజాంటల్ అలాగే ఉండనియండి. విడ్త్ 54 హైట్ కూడా 54 తీసుకున్నాం. అంటే స్క్వేర్‌గా లేబుల్ సైజ్ తీసుకున్నాం కాబట్టి 54/54 ఎంఎంలో టెంప్లేట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. యాడ్ డేటా అంటే ఫస్ట్ ఎక్సెల్ షీట్ అప్‌లోడ్ చేసుకోవాలి. సెలెక్ట్, ఓపెన్, అప్‌లోడ్. ఎక్సెల్ అప్‌లోడ్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ టెంప్లేట్. సెలెక్ట్, ఓపెన్. టెంప్లేట్ అప్‌లోడ్ అయింది. కొంచెం జూమ్ చేసుకుందాం. మనం షార్ట్‌కట్ కీస్ కూడా యూజ్ చేయొచ్చు. కంట్రోల్+, కంట్రోల్- కూడా యూజ్ చేసుకొని జూమ్ ఇన్, జూమ్ ఔట్ అనేది చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ టెక్స్ట్. మనం ప్రోడక్ట్ నేమ్ అనేది ఇక్కడ ఎంట్రీ చేసుకోవాలి కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకొని అలైన్‌మెంట్ సెంటర్‌లో పెట్టుకొని మ్యాప్ డేటా షీట్ కాలమ్‌కెళ్ళి ప్రొడక్ట్ అండ్ ఫాంట్ కలర్ మనం చేంజ్ చేసుకోవాలంటే ఫాంట్ కలర్ చేంజ్ చేయొచ్చు. ఫాంట్ సైజ్ పెంచుకోవాలా, తగ్గించుకోవాలా మనకు కావాల్సిన సైజ్ తీసుకోవచ్చు. బోల్డ్ చేసుకోవాలంటే బోల్డ్ చేయొచ్చు. ఇక్కడ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫాంట్స్ ఉంటాయి. మీ కంప్యూటర్‌లో ఏమేమి ఫాంట్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ కనబడతాయి. మీకు ఏ ఫాంట్ కావాలంటే ఆ ఫాంట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు కొన్ని ప్రొడక్ట్స్ నేమ్ పెద్దగా ఉండొచ్చు. కాబట్టి మనం షింక్ టు ఫిట్ టిక్ చేసుకున్నామంటే ఏ పేరైతే పెద్దగా ఉంటుందో అది ఇందులో షింక్ అయిపోతుంది. నౌ జనరేట్. ఏ షీట్‌లో మనం జనరేట్ చేసుకోవాలి. ఏ3ఆ, ఏ4ఆ, ఏ5ఆ, లీగల్ సైజా, కస్టమ్ పేపర్ సైజా అని ఏ3 సైజ్ తీసుకున్నాను. ఓకే. ఇది జేపీజీ ఫైల్ డిఫాల్ట్ వస్తుంది. ఇక్కడ 300 డీపీ తీసుకోండి. లేబుల్‌కి మధ్యలో 3 గ్యాప్ డై కటింగ్ కోసం ఉంచాలి కాబట్టి మనం 3 గ్యాప్ అలా అంటే డిఫాల్ట్‌గా వస్తుంది. 3 గ్యాప్ ఉంచుకోవాలి. ఏ3 షీట్ నంబర్ వైస్ కావాలి. షీట్ నంబర్ 1, షీట్ నంబర్ 2 అలా కావాలంటే టిక్ చేయండి. షీట్ నంబర్ పైన ప్రాజెక్ట్ నేమ్ కూడా కావాలంటే టిక్ చేస్తే నంబర్‌తో పాటు ప్రాజెక్ట్ నేమ్ వస్తుంది. ఈ షీట్స్ అన్నీ ఒక ఫోల్డర్‌లో ఏసుకోవడానికి ఒక అవుట్‌పుట్ ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఈ ఫోల్డర్ ఓపెన్ చేయకూడదు. ఓన్లీ సెలెక్ట్ ఫోల్డర్. అండ్ షీట్స్‌తో పాటు మనకి సింగిల్ లేబుల్స్ కూడా కావాలి అంటే టిక్ చేయండి. సింగిల్ లేబుల్స్ అన్నీ సెపరేట్ ఫోల్డర్‌లో వస్తుంది. నెక్స్ట్ క్రియేట్ పీడీఎఫ్ ఆర్‌జీబీ అవుట్‌పుట్ టిక్ చేయండి. ఒక జేపీజీ ఫైల్ వస్తుంది. ఒకటి పీడీఎఫ్ ఫైల్ వస్తుంది. ఇక్కడ ప్రివ్యూ చెక్ చేసుకోవచ్చు. నౌ జనరేట్. ఓకే. షీట్స్. ఒకటి జేపీజీ షీట్, ఒకటి పీడీఎఫ్ షీట్ వస్తుంది. పీడీఎఫ్ షీట్‌లో ఇలా అన్ని లేబుల్స్ ఇలా జనరేట్ అవుతాయి. ఫ్రంట్ కార్డ్ సింగిల్ లేబుల్స్ ఇవి.
ఇలా ఫుడ్ ప్రొడక్ట్స్ అనేవి ఈ నేమ్స్‌తో పాటు జనరేట్ అయిపోయాయి చూడండి. డిఫరెంట్ నేమ్స్‌తో లేబుల్స్ అన్నీ క్రియేట్ అయిపోయాయి. ఇలా లేబుల్స్ ఎన్నంటే అన్ని మనం కొన్ని వేల లేబుల్స్ కూడా ఇందులోంచి క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా డిజైనర్ సాఫ్ట్‌వేర్‌లో ప్రోడక్ట్ యొక్క లేబుల్సే కాదు, ఏ లేబుల్స్ అయినా సరే ఇందులో క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే. థాంక్ యూ.